నమస్కారం. మన జీవితాన్ని మార్చే శక్తి ఉందని చెప్పే కొన్ని గొప్ప గ్రంథాలుంటాయి కదా, కానీ అవేంటో కొన్నిసార్లు అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా అనిపిస్తాయి. మరి ఈరోజు మనం భగవద్గీత లాంటి లోతైన తత్వాన్ని ఒక చిన్న పాపకి కూడా అర్థమయ్యేంత సింపుల్ కథలుగా ఎలా మార్చాలో చూడబోతున్నాం. ఈ ప్రయాణం మనందరికీ తప్పకుండా కొన్ని కొత్త పాఠాలు నేర్పుతుంది. మనందరం అప్పుడప్పుడు ఆలోచిస్తాం, అసలు వేల ఏళ్ల క్రితం రాసిన మాటలు ఈ రోజు మన జీవితాలకి, మన సమస్యలకి ఎలా ఉపయోగపడతాయి అని. అయితే ఈ ప్రశ్నకు ఒక ఊహించని, చాలా అందమైన సమాధానం ఈ కథల్లో దాగిఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సరే, మరి ఆ ప్రయాణం మొదలుపెడదాం. గీతలోని క్లిష్టమైన శ్లోకాల నుండి మన రోజువారీ జీవితానికి సరిపోయే సింపుల్ పాఠాలను ఎలా తీశారో ఇప్పుడు చూద్దాం. మనం ఏం చేయబోతున్నాం అంటే, ఒక పాత శ్లోకాన్ని తీసుకొని దానిలోంచి ఒక సింపుల్ ప్రాక్టికల్ లెసన్గా ఎలా మార్చాలో చూస్తాం. ఇది రుషిక అనే ఒక పాప కోసం చేస్తున్న ప్రయాణం. ఆ ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం. ఓకే, మొదటి పాఠం. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ చాలా ఇంట్రెస్టింగ్. మన గదిని శుభ్రంగా ఉంచుకోవడానికి, మనసు ప్రశాంతంగా ఉండటానికి మధ్య ఏంటి సంబంధం? వినడానికి సాధారణంగా ఉన్నా దీని వెనుక ఒక లోతైన గీతాసారముంది. ఇదే భగవద్గీతలోని ఒక్క శ్లోకం. వినడానికే చాలా గంభీరంగా లోతుగా ఉంది కదూ. మరి ఇంత పాత వాక్యాల్లో దాగి ఉన్న ఆ సింపుల్ మెసేజేంటో ఇప్పుడు చూద్దాం. చూసారా, అంత గంభీరమైన శ్లోకం వెనుకున్న అసలు విషయం ఇంత సింపుల్ అన్నమాట. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆ పాత మాటలు మనకు నేర్పుతున్నది రెండు విషయాలు. ఒకటి శుభ్రత, రెండు క్రమశిక్షణ. బహుశా గొప్ప జ్ఞానమంటే ఇదేనేమో, ఎంతో సింపుల్గా ఉండటం. సరే, మరి ఈ విలువని ప్రాక్టికల్గా ఎలా నేర్చుకోవచ్చో రుషిక కథ ద్వారా తెలుసుకుందాం. థియరీ నుంచి స్టోరీలోకి వెళ్దాం. ఈ సీన్ మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. రుషిక ఆడుకున్న తర్వాత ఆ రూమంతా బొమ్మలు, రంగులు, ఎక్కడ చూసినా అన్ని చిందరవందరగా పడి ఉన్నాయి. ఒక్కటే గందరగోళం. అప్పుడే చిన్న కృష్ణుడు తన దగ్గరికొచ్చి చాలా ప్రేమగా ఈ మాట చెప్పాడు. చూడండి, ఇది కేవలం బొమ్మల గురించి కాదు. మన చుట్టూ ఉన్న వస్తువుల్ని ఒక ఆర్డర్లో పెడితే మన లోపలున్న కన్ఫ్యూజన్ కూడా ఎలా సర్దుకుంటుందో చెప్పే ఒక అద్భుతమైన మాటేది. ఆ మాటలు రుషికకు భలే నచ్చాయి. వెంటనే ఒక్కో బొమ్మను తీసి దాని ప్లేస్లో పెట్టడం స్టార్ట్ చేసింది. అలా చేస్తుంటే గది మాత్రమే కాదు, తన మనసు కూడా క్లియర్ అవ్వడం మొదలైంది. మొత్తం సర్దేశాక చూస్తే రూమెంత ప్రకాశవంతంగా మారిందో తన మనస్సు కూడా అంత ప్రశాంతంగా, తేలికగా అయిపోయింది. సో, మొదటి పాఠం మనకి చెప్పేది ఇదే. బయట శుభ్రత, క్రమశిక్షణ ఉంటే లోపల మనసుకి శాంతి దొరుకుతుంది. చాలా సింపుల్గా అనిపించే ఈ ఫార్ములాలోనే చాలా పవర్ ఉంది. సరే, ఇప్పుడు రెండో పాఠానికి వెళ్దాం. ఇది మనం చేసే ప్రయత్నం గురించి. అంటే రిజల్ట్ కంటే కూడా మనం పెట్టే ఎఫర్ట్ ఎంత ముఖ్యమో చెప్తుంది. ఇది గీతలో చాలా ఫేమస్ శ్లోకం. మరి ఈ పాత వాక్యాలు మనకి చెప్పబోయే ఆ సింపుల్ పాఠమేంటో చూద్దామా? దీని సారాంశం కూడా చాలా సింపుల్. శ్రద్ధ, ప్రయత్నం. అంటే మనం చేసే పనిలో మన నైపుణ్యం చూపించడమే యోగం. సింపుల్గా చెప్పాలంటే ఏ పని చేసినా మనసు పెట్టి శ్రద్ధగా చేయడమన్నమాట. ఇక రెండో కథలో రుషిక ఒక బంతిని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తోంది. కాని ఎన్నిసార్లు ప్రయత్నించినా బంతి చేతికి దొరకట్లేదు. మనందరికీ తెలుసు కదా ఆ ఫీలింగ్. మళ్ళీ మళ్ళీ ట్రై చేసి ఫెయిల్ అయినప్పుడు వచ్చే ఆ చిన్న నిరాశ, విసుగు. రుషిక అలా డిసప్పాయింట్గా ఉండటం చూసి చిన్న కృష్ణుడు తనని ఎంకరేజ్ చేస్తూ చాలా మెల్లగా ఈ మాట చెప్పాడు. జస్ట్ సింపుల్ మాటలే, కానీ తన మైండ్ సెట్ని ఓటమి నుంచి పట్టుదలకు మార్చేసిన చాలా పవర్ఫుల్ మాటలవి. ఆ మాటలు మ్యాజిక్లా పనిచేశాయి. రుషిక తన డిసప్పాయింట్మెంట్ని పక్కన పెట్టి ఒక డీప్ బ్రెత్ తీసుకుంది. ఈసారి గెలవాలి అనే టెన్షన్ లేకుండా జస్ట్ బాల్ మీదే కాన్సంట్రేట్ చేసింది. అండ్ వావ్! ఈసారి బంతి కరెక్ట్గా తన చేతుల్లోకొచ్చింది. చూశారా, తను చేసిన ప్రయత్నంలో వచ్చిన ఒక చిన్న మార్పు రిజల్ట్ని మొత్తం మార్చేసింది. సో, ఈ కథ మనకు చెప్పేదేంటంటే, మన ఫోకస్ రిజల్ట్ మీద కాకుండా మనం శ్రద్ధగా చేసే ప్రయత్నం మీదున్నప్పుడు సక్సెస్ దానంతట అదే వస్తుంది. ఓటమి నుంచి నేర్చుకుని మళ్లీ శ్రద్ధగా ప్రయత్నించడమే అసలైన స్కిల్. సరే,
ఇక ఫైనల్గా ఈ 2 పాఠాలను కలిపి మన జీవితాలకు ఎలా అప్లై చేసుకోవచ్చో చూద్దాం. ఎందుకంటే ఈ చిన్న కథల్లోని ఫిలాసఫీ మనందరికీ చాలా యూస్ఫుల్. సో ఈ చిన్న కథల నుండి మనం నేర్చుకోవాల్సినవేంటంటే, మన వర్క్ స్పేస్ క్లీన్గా ఉంటే మన స్ట్రెస్ తగ్గుతుంది. ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా లేదా అని టెన్షన్ పడకుండా దానిమీద ఫోకస్తో పనిచేస్తే మనకొక సంతృప్తి ఉంటుంది. అండ్ ఫైనల్గా పెద్ద పెద్ద ఫిలాసఫీలు ఎక్కడో ఉండవు. మనం రోజూ చేసే చిన్న చిన్న పనుల్లోనే, మన అలవాట్లలోనే దాగి ఉంటాయి. మనం ఈరోజు చర్చను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మనం రోజూ ఎన్నో చిన్న చిన్న పనులు చేస్తుంటాం, ఒక కాఫీ పెట్టుకోవడం నుంచి మన వర్క్ కంప్లీట్ చేయడం వరకు. మరి అలా మనం చేసే ఆ చిన్న పనుల్లో మన జీవితాన్ని మార్చగలంత పెద్ద పాఠం ఏదైనా దాగి ఉందేమో ఒక్కసారి ఆలోచించండి.